హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో మా ఇంట్లో బగారా రైస్, ఎగ్ కర్రీ అండ్ పల్చని టమాటో చారు లాంటి పప్పు అండి. ముద్దపప్పు లాగా చేస్తే ఇంకా మా పిల్లలు ఇష్టపడి తింటారు, కానీ ఈసారి టమాటో చారు లాగా కావాలి మమ్మీ అన్నారు. ఇంకా పప్పు పెట్టేశాను పొయ్యి పైన. ఇంకేం చేస్తాం, వాళ్ళు అడిగిందే చేయాలి, లేదంటే తినరు కాబట్టి ఇంకా టమాటో చారు లాగా చేశారనమాట పప్పునే. సో ఈ విధంగా ఎగ్ కర్రీ చేశానండి. అయితే ఈ పప్పు చూస్తే నాకు ఒక మాట గుర్తొచ్చింది అనమాట. అంటే ఒకటి గుర్తొచ్చింది చిన్నప్పటిది. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, మా స్కూల్ నుంచి ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గరలోనే ఉంటుండే, ఎదురెదురుగా ఉంటుండే. సో ఆంటీ ఇంకా నేను లంచ్ బాక్స్ తీసుకొని లంచ్ టైంలో, మాకు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి బయటకైతే వదులుతుండే అనమాట. సో మేమైతే ఇంకా లంచ్ బాక్స్ తీసుకొని మా ఫ్రెండ్ ఎంబడి వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటూ ఉండే. ఆంటీ చేసిన పప్పు చాలా ఇష్టపడి తింటుండే అనమాట. డైలీ పప్పు చేస్తుండే ఆంటీ. సో డైలీ పప్పు అండ్ ఒక కర్రీ చేస్తుండే మా ఫ్రెండ్ స్వాతి వాళ్ళ మమ్మీ. సో నాకు ఆ పప్పు చాలా ఇష్టము. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉండే మేము స్కూల్ నుంచి, నేను మా ఫ్రెండ్ పావని అండ్ స్వాతి. అంటే మా ఇల్లు కొంచెం దూరం కాబట్టి స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడప్పుడు లంచ్ చేస్తుండే అనమాట. టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్ళి ఆంటీ అయితే ఇంకా అప్పుడప్పుడు కలిపి కూడా ముద్దలు పెడుతుండే. చాలా గుర్తొచ్చిర్రు ఆంటీ అండ్ పావని, స్వాతి. మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. పావని నేను ఎక్కువగా క్లోజ్ ఉంటుండే. అంటే స్కూల్ నుంచి ఇంకా మేము ఇంటికి వెళ్ళే దారిలోనే పావని వాళ్ళ ఇల్లు ఉంటుండే. సో కాబట్టి ఇంకా మేము అందరం కలిసి వెళ్తుండే, కలిసి వస్తుండే అనమాట. సగం వరకు వాళ్ళు నాకు తోడు ఉంటుండే. అట్లా ట్యూషన్స్కి వెళ్ళడము, స్కూల్కి వెళ్ళడము, కాంపిటీషన్స్లో చదవడము, రాయడము అన్ని గుర్తొచ్చినాయి అనమాట. లైఫ్లో ఎంత ఎంజాయ్ ఉంటుందో అది కాలేజ్ లైఫ్లో ఉండదండి ఫ్రెండ్స్తో. ముందు వీడియోలో అన్ని కూడా ఎమోషన్స్, హ్యాపీనెస్ అన్ని పంచుకుందాం. అంటే లైక్ అయితే తప్పకుండా కొట్టేయండి. బాయ్.